కనాన్‌లో యేసుప్రభు చేసిన అద్భుతం మన జీవితంలో కూడా జరగాలి అంటే మనం చేయవలసింది ఏంటి తెలుసా? అక్కడ మరియ ఏం చేశారు? అక్కడ ఎప్పుడైతే ద్రాక్షారసం అయిపోయిందో వెంటనే ఆవిడ ఏం చేసింది? ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభువా, ఇదిగో పరిస్థితి, నీవు ఏదైనా చేయాలి అని వేడుకున్నప్పుడు ఆయన అంటాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదని. బట్ ఆవిడ అక్కడ ఏం చేసింది? అక్కడ మనకి తర్వాత కాన్వర్జేషన్ అక్కడ లేదు, కానీ అక్కడ ఆవిడ అంటుంది అక్కడున్న పనివారితో, ఆయన మీతో చెప్పినది చేయడం. అంటే ఆ ముందు ఏం జరిగి ఉండొచ్చు? షీ పర్సిస్టెడ్. నో, నాకు నీ పైన విశ్వాసం ఉంది, మీరు చేయగలరు ప్రభువా, ప్లీజ్ డూ సంథింగ్ అని ఆమె పర్సిస్టెంట్గా ఫెయిత్ఫుల్ ఐస్తో ఆయన చూసినప్పుడు దేవుడు దాన్ని మెచ్చుకొని ఆ ఫెయిత్ని, ఆ పర్సిస్టెంట్ కాన్స్టెంట్ ప్రేయర్స్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన అక్కడ మొదటి అద్భుతం చేశాడు. మరి మనం కూడా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే మొదటిగా మనకి విశ్వాసం ఉండాలి. ఆయన ఏదైనా చేయగలడు. అవుట్ ఆఫ్ నో వేర్ హీ కెన్ క్రియేట్ ఎనీథింగ్ అన్న నమ్మకం మనకుంటే చాలు. మరి రెండవదిగా పర్సిస్టెంట్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. మన ప్రేయర్స్, మన డీడ్స్, లేదా మన ఫెలోషిప్ గాడ్తో పర్సిస్టెంట్గా ఉంటే దేవుడు మనల్ని కూడా కాదనలేడు. అక్కడ ఎలా అయితే యేసు ఆయన తల్లి అయిన మరియని కాదనలేకపోయారో, మరి అట్లనే మనల్ని కూడా మనం పర్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచి నువ్వు తప్ప చేయగలవారు ఇక్కడ ఎవ్వరు లేరని చెప్పగలిగినప్పుడు ఎవ్వరూ ఏమీ ఊహించని అద్భుతం ఆయన అక్కడ చేశాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు చేయగలడు, ఆయన చేయ సమర్థుడు. మరి అట్లనే అక్కడ వారు ఆయన ఏది చెప్తే అది చేయమని మరియ గారు అక్కడ ఆ పనివారికి చెప్పారు. మరి మనం కూడా దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అది మనం చేసినప్పుడు మన జీవితంలో ఎలాంటి అద్భుతం? శ్రేష్టమైన అద్భుతం. అలాంటి ద్రాక్షరసం విందు ప్రధాని ఎంతో మెచ్చుకొని, మొదట నువ్వు జబ్బు రసం పోసావు కానీ నువ్వు ఇంత మంచి ద్రాక్షరసం దాచిపెట్టుకున్నావని ఆయన ఆశ్చర్యపోయాడు. మరి మన జీవితంలో కూడా ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా అందరూ మన జీవితాన్ని చూసి ఏంటి వీళ్ళ ఇలా ఉన్నారేంటి, ఇలా బ్లెస్ అయ్యారేంటి అని అనే విధంగా గొప్ప మిరకిల్ దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అందరూ మన వైపు చూసి దేవుని స్తుతించే విధంగా దేవుడు మన జీవితంలో మిరాకిల్ చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఆయన చెప్పినది మనం చెయ్యాలి. మనం లాజిక్గా అడగకూడదు. ఇదేంటి, దీనికి లాజిక్ ఏముంది, మీనింగ్లెస్ బిహేవియర్, ఇది మీనింగ్లెస్ పనులు చేయమంటున్నారని నువ్వు అనద్దు. కానీ దేవుడు ఏదైతే చెప్పారో ఆ కార్యం నువ్వు చేస్తే దేవుడు తప్పక నిన్ను అవుట్ ఆఫ్ నోవేర్ నీకు మిరాకిల్ చేస్తాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. అనేకులు నీ వైపు తిరిగేటట్టు దేవుడు చేస్తాడు. రాజు నీకు నమస్కరించేలా దేవుడు చేస్తాడు. కనుక దేవుని మాత్రం నమ్మి ఆయన కార్యాలు చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసి మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్.